బ్యాక్ టు అవర్ ఛానల్ కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఆ డివిజన్ నుంచి 10th క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి MUTS సహాయక ఎంగేజ్మెంట్ కోసం రిలీజ్ చేశారనమాట. MUTS అంటే మొబైల్ అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ అనమాట. ఈ నోటిఫికేషన్లో సికింద్రాబాద్ ఆ డివిజన్లో 12 అప్రూవ్డ్ రైల్వే స్టేషన్స్ దగ్గర MUTS సహాయక్ని ఎంగేజ్ చేయడానికి అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇష్యూ చేశారనమాట. సో డేట్ చూసుకుంటే మనం 21/8/2026. ఆ మెయిన్ పర్పస్ ఏంటి అంటే MUTS సహాయక్ని ఎంగేజ్ చేయడం అనమాట. ఈ ఎంగేజ్మెంట్ సికింద్రాబాద్ డివిజన్లో అప్రూవ్డ్ స్టేషన్లో పైలట్ ప్రాజెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ కరెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఎంగేజ్మెంట్ పీరియడ్ వచ్చేసి మనకి 30/6/2027 వరకు వ్యాలిడ్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్లో 2 కేటగిరీస్ క్యాండిడేట్స్ కోసం అప్లికేషన్స్ ఫామ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి రిటైర్డ్ రైల్వేస్ ఎంప్లాయీస్ వాళ్ళకి, అండ్ సెకండ్ వచ్చేసి మనకి జనరల్ పబ్లిక్ ఏజ్ 18 years అండ్ ఎబోవ్ వాళ్ళకి అనమాట. కానీ సెలెక్షన్ ప్రాసెస్ ఆ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు వేకెన్సీస్ చూసుకుంటే కనుక సికింద్రాబాద్ జంక్షన్ కేటగిరీ NSG 1 MUTS సహాయక్ 4 ఇలా చూసుకోవచ్చు. హైదరాబాద్ డెక్కన్లో 2, లింగంపల్లి, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, అలాగే బేగంపేట, యాదగిరి, రాయచూరు, మంచిర్యాల్ అండ్ బీదర్. టోటల్గా మనకి చూసుకుంటే కనుక నోటిఫికేషన్ టోటల్ 17 మెన్షన్ చేశారు. ఓకే, అండ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ రిటైర్డ్ రైల్వేస్ ఎంప్లాయీస్ అండ్ జనరల్ పబ్లిక్ అప్లై చేయొచ్చు అనమాట. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్స్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ వస్తే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ సెకండ్, జనరల్ పబ్లిక్ క్యాండిడేట్స్కి మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 18 years ఉండాలి. 18 years కన్నా తక్కువ ఉండకూడదు అనమాట. మినిమం 10th class ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. అండ్ మీరు అప్లై చేస్తున్న స్టేషన్ ఉన్న లోకల్ డిస్ట్రిక్ట్ రెసిడెంట్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్కి స్టేషన్ ఉన్న లోకల్ డిస్ట్రిక్ట్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయాలన్నమాట. అండ్ సెలెక్టెడ్ జనరల్ పబ్లిక్ క్యాండిడేట్ ఫైనల్ సెలెక్షన్ కన్ఫర్మేషన్ తర్వాత లేటెస్ట్ ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తుంటే కనుక మినిమం 10th class ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కూడా మినిమం 10th class ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. జనరల్ పబ్లిక్కి కూడా సేమ్ 10th class ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో హయ్యర్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అని నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదన్నమాట. సో 10th పాస్ ఇస్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట దీనికి. సో చూసిన ఏజ్ వచ్చేసి మనకి 18 years కన్నా తక్కువ ఉండకూడదు, అంటే 18 years అబోవ్ ఉండాలన్నమాట. అండ్ లోకల్ రెసిడెంట్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక, సో ఫ్రెండ్స్, జనరల్ పబ్లిక్ క్యాండిడేట్స్కి ఒక వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఉందన్నమాట. క్యాండిడేట్ అప్లై చేసిన స్టేషన్కి సిచ్యువేటెడ్ ఉన్న లోకల్ డిస్ట్రిక్ట్ రెసిడెంట్ అయ్యి ఉండాలన్నమాట. అంటే స్టేషన్ ఎక్కడ ఉందో ఆ లోకల్ డిస్ట్రిక్ట్ రెసిడెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి అనమాట. అప్లికేషన్తో అటెస్టెడ్ కాపీ ఆఫ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఎన్క్లోజర్గా పెట్టాలి. అండ్ సో వేరే డిస్ట్రిక్ట్లో ఉంటూ ర్యాండమ్గా వేరే స్టేషన్కి అప్లై చేయడం అలౌడ్ అని అజ్యూమ్ చేయకండి. నోటిఫికేషన్లో లోకల్ డిస్ట్రిక్ట్ రెసిడెంట్ కండిషన్ క్లియర్లీ మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకే, సో EMD ఎర్న్ మనీ డిపాజిట్ గురించి చూసుకుంటే కనుక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే EMD రిటైర్డ్ రైల్వేస్ ఎంప్లాయీస్ అయినా అలాగే జనరల్ పబ్లిక్ అయినా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు 10,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అంటే EMD సబ్మిట్ చేయాలన్నమాట. సో రైల్వే అడ్మినిస్ట్రేషన్ ప్రిస్క్రైబ్ చేసిన ఫామ్లో EMD సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్లో ఎగ్జాంపుల్గా డిమాండ్ డ్రాఫ్ట్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్, అలాగే బ్యాంక్ గ్యారంటీ మెన్షన్ చేశారు. అన్సక్సెస్ఫుల్ అప్లికేషన్కి EMD రైల్వే ప్రొసీజర్ ప్రకారం రిఫండ్ అనేది చేస్తారనమాట. సో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ 10,000 EMD రిక్వైర్మెంట్ కంపల్సరీ అనమాట. ఓకే, అండ్ ఇంకోటి సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. EMD అండ్ సెక్యూరిటీ డిపాజిట్ రెండు డిఫరెంట్ అనమాట. జనరల్ పబ్లిక్ క్యాండిడేట్ సెలెక్ట్ అయితే 1 lakh రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ సబ్మిట్ చేయాలి.
అండ్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ సెలెక్ట్ అయితే 20,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో జనరల్ పబ్లిక్ క్యాండిడేట్ అయితే 1 lakh రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ సబ్మిట్ చేయాలి. అలాగే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అయితే 20,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ ప్రకారం రిటైర్డ్ ఎంప్లాయీస్ కేసులో 20,000 సెక్యూరిటీ డిపాజిట్ ఎసెన్షియల్లీ ఎర్నెస్ట్ మనీ అడ్జస్ట్మెంట్గా కన్సిడర్ చేస్తారనమాట. అండ్ అగ్రిమెంట్ కంప్లీట్ టర్మినేట్ అయ్యాక పెండింగ్ డ్యూస్ ఉంటే సెక్యూరిటీ డిపాజిట్ నుంచి అడ్జస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ రిఫండ్ చేస్తారనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 50,000 అడ్వాన్స్ టికెట్ డిపాజిట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. MUTS సహాయక్ సర్వింగ్ స్టేషన్లో అడ్వాన్స్ టికెట్ డిపాజిట్ ATD మెయింటైన్ చేయాలన్నమాట. మినిమం 50,000 పర్ టికెట్ రోల్ అడ్వాన్స్గా డిపాజిట్ చేయాలి. ఓకే, సో అండ్ MUTS సహాయక్ డిపాజిట్ చేసిన ATD అమౌంట్కి ఈక్వల్ వాల్యూ వరకు టికెట్ ఇష్యూ చేయగలదన్నమాట. ATD ఎగ్జాస్టెడ్ ఈవెంట్ అవుతుంటే సర్వింగ్ స్టేషన్లో రీఛార్జ్ చేయాలన్నమాట. ఓకే, సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 1 lakh సెక్యూరిటీ డిపాజిట్తో పాటు 50,000 మినిమం అడ్వాన్స్ టికెట్ డిపాజిట్ రిక్వైర్మెంట్ కూడా అండర్స్టాండ్గా చేసుకోవాలన్నమాట. అండ్ నేచర్ ఆఫ్ జాబ్ చూసుకుంటే కనుక ఇప్పుడు లోకల్ జాబ్ ఏంటి అనేది చూద్దాం. MUTS సహాయక్ మెయిన్ వర్క్ ఏంటంటే మొబైల్ UTS ద్వారా ప్యాసింజర్స్కి అన్రిజర్వ్డ్ రైల్వే టికెట్స్ ఇష్యూ చేయడం అనమాట. అంటే రైల్వే టికెటింగ్ కాన్కోర్స్ దగ్గర ఆర్ నియర్ బై రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఫ్రీగా డెసిగ్నేటెడ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ స్పేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ని సీనియర్ DCM ఆర్ సీనియర్ DCM నామినేట్ చేసిన ఆఫీసర్ డిసైడ్ చేస్తారనమాట. ప్యాసింజర్ టికెట్ కోసం MUTS కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు సహాయక్ ప్యాసింజర్ నుంచి ఎగ్జాక్ట్ ఫేర్ కలెక్ట్ చేసి టికెట్ని ఇష్యూ చేయాలన్నమాట. సో పీక్ హార్లో ప్యాసింజర్ ఆర్డర్లీగా టికెట్స్ తీసుకోవడానికి క్యూ అరేంజ్మెంట్ కూడా చేయాలన్నమాట. ఓకే, సో విచ్ టికెట్స్ కెన్ బి ఇష్యూడ్ అంటే MUTS సహాయక అప్లికేబుల్ రూల్స్ ప్రకారం డిఫరెంట్ టైప్స్ టికెట్ ఇష్యూ చేయగలదన్నమాట. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన టికెట్స్ వచ్చేసి మనకి సెకండరీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ కావచ్చు, అలాగే అమృత్ భారత్, నమో భారత్, సూపర్ ఫాస్ట్, ఫస్ట్ క్లాస్, ఆర్డినరీ, సబర్బన్ టికెట్స్ కావచ్చు, చైల్డ్ టికెట్స్, ప్లాట్ఫామ్ టికెట్స్, అలాగే ఫస్ట్ క్లాస్ సీజన్ టికెట్స్, సెకండ్ క్లాస్ సీజన్ టికెట్స్. సో జాబ్ మెయిన్లీ మనకి అన్రిజర్వ్డ్ టికెటింగ్ రిలేటెడ్ వర్క్ అనమాట. సో కంప్లీట్గా సో MUTS ప్రొసీజర్ ఏంటంటే ప్యాసింజర్ MUTS దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సహాయక్ టికెట్ ఇష్యూ చేయడంతో పాటు MUTS ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అండ్ ప్యాసింజర్ని టికెట్ ఎలా బుక్ అవుతుంది అండ్ MUTS ఎలా యూజ్ చేయాలి అని బేసిక్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నట్టు వాళ్ళకి. ఓకే, అండ్ డిజిటల్ పేమెంట్ కోడ్ వచ్చేసి ప్రజెంట్ డిజిటల్ పేమెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ జాబ్లో డిజిటల్ పేమెంట్ ఫెసిలిటీ కంపల్సరీ అనమాట. MUTS సహాయక్ ప్యాసింజర్ నుంచి డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయాలి. అలాగే డిజిటల్ పేమెంట్ దేని చేయకూడదు అనమాట. దానికోసం సహాయక్ పర్సనల్ QR కోడ్ క్యారీ చేయాలన్నమాట. ఓకే, అండ్ డ్రెస్ అండ్ బిహేవియర్ ఫ్రెండ్స్ ఐ జాబ్ ప్యాసింజర్ ఇంటరాక్షన్ ఇంపార్టెంట్ అనమాట. MTS సహాయక్ నీట్ అండ్ మేనర్గా ఉండాలి. అండ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ప్రిస్క్రైబ్ చేసిన యూనిఫామ్ వేర్ చేయాలి. అండ్ ప్యాసింజర్స్తో క్యూరియాసిటీ యూనివర్స్ చేయాలి. అలాగే రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ చేసిన ఫోటోగ్రాఫ్ ఐడెంటిటీ కార్డ్ డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఇప్పుడు శాలరీ రెమ్యునరేషన్ చూసుకుంటే కనుక మనం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ క్లియర్ చెప్తుంది అనమాట. రైల్వే MUTS సహాయకి శాలరీ, వేజెస్ ఆర్ అలవెన్స్ పే చేయదు. ఇన్స్టెడ్ ఎలిజిబుల్ టికెట్ సేల్స్ మీద ప్రిస్క్రైబ్డ్ బోనస్ వస్తుంది అనమాట. సో ఈ జాబ్ని ఫిక్స్డ్ మంత్లీ శాలరీ గవర్నమెంట్ జాబ్ లాగా కన్సిడర్ చేయకండి. ఎర్నింగ్ టికెట్ సేల్స్ బోనస్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ బోనస్ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక బోనస్ స్ట్రక్చర్ ఇప్పుడు చూద్దాం. జర్నీ డిస్టెన్స్ బట్టి అప్ టు 150 కిలోమీటర్స్ అయితే మనకి 3% బోనస్ వస్తుంది. అలాగే 151 to 500 కిలోమీటర్స్ అయితే మనకి 2% వస్తుంది అనమాట. 500 కిలోమీటర్ పైన ఉంటే 1% అన్నమాట బోనస్. ఓకే, అండ్ నెట్వర్క్ సింక్రోనైజేషన్ చూసుకుంటే MUTS అప్లికేషన్ కనెక్టెడ్ మోడ్లో మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట. MUTS బుకింగ్ కోసం యూజ్ చేసే మొబైల్ ఫోన్ ఆల్వేస్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్కి కనెక్ట్గా ఉండాలి. అండ్ డేటా UTS సర్వర్తో రియల్ టైమ్ సింక్రోనైజేషన్ అవుతుందన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్లైన్ మోడ్లో డివైస్ వర్క్ చేయదన్నమాట. నెట్వర్క్ కనెక్షన్ లేనప్పుడు MUTS డివైస్
MUTS డివైస్ ద్వారా టికెట్ ఇష్యూ చేయకూడదు. ఓకే, అండ్ డైలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక ఈ జాబ్లో మనకి డైలీ వర్క్లో సహాయకులో కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. లైక్ సఫిషియంట్ స్మాల్ చేంజ్ మెయింటైన్ చేయాలి, అండ్ ప్యాసింజర్కి కరెక్ట్ చేంజ్ రిటర్న్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి లాంగ్ డిస్టెన్స్ అండ్ షార్ట్ డిస్టెన్స్ టికెట్ ఇష్యూ చేయాలి. థర్డ్ వచ్చేసి మనకి MUTS ఎక్విప్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే కన్సర్న్ CBSR BCకి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో ఇంకోటి 1 స్టేషన్ ఓన్లీ. సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఇదైతే, అప్లికెంట్ ఓన్లీ 1 స్టేషన్కి అప్లై చేయాలి, మల్టిపుల్ స్టేషన్స్కి అప్లై చేయకూడదు. అలాగే క్యాండిడేట్స్ ఆల్రెడీ వర్క్ వేరే లొకేషన్లో MUTS సహాయక STBA JTBS అలాగే YTSKగా ఎంగేజ్డ్ అయి ఉంటే ఆర్ వేరే లొకేషన్కి అప్లై చేసి ఉంటే డిక్లరేషన్ ఇష్యూ వస్తుంది అనమాట. అప్లికెంట్ ఈ మ్యాటర్ మీద డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఇప్పుడు సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ఇది నార్మల్ రైల్వే CBT రిక్వైర్మెంట్ లాగా రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అని నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. సో నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే మనకి సెలక్షన్ ఆఫ్ MUTS సహాయక్ షెల్ బి డన్ బై ఏ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ అనమాట. ఓకే, అండ్ కమిటీ డిసిజన్ ఫైనల్ అనమాట. అండ్ మన సెలక్షన్ తర్వాత ఎలా ఉంటుందంటే, క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాక రైల్వే అడ్మినిస్ట్రేషన్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇష్యూ చేస్తుంది అనమాట, LOA ఇష్యూ చేస్తుంది అనమాట. LOA రిసీవ్ అయిన తర్వాత సెలెక్టెడ్ అప్లికెంట్ సెక్యూరిటీ డిపాజిట్ ఫీ 15 days లోపు కమెన్స్కి చేయాలి. అంటే ఇప్పుడు అప్లికేషన్ ఫీ వచ్చేసి మనం 15 days లోపు కట్టేయాలన్నమాట. 15 days ఆ పీరియడ్లో రిక్వైర్డ్ సెక్యూరిటీ డిపాజిట్ సబ్మిట్ చేయకపోతే ఆర్ వర్క్ కమెన్స్ చేయకపోతే ఎంగేజ్మెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో పోలీస్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. జనరల్ పబ్లిక్ క్యాండిడేట్స్కి పోలీస్ వెరిఫికేషన్ కంపల్సరీ అనమాట. ఫైనల్ సెలెక్షన్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ తర్వాత లేటెస్ట్ ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లో లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి సబ్మిట్ చేయాలి. ఓకే, అండ్ మెయిన్ మాల్ ప్రాక్టీస్ పెనాల్టీస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఈ జాబ్లో మాల్ ప్రాక్టీస్ ఆర్ టర్మ్స్ వైలేషన్ చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తారనమాట. MUTS సహాయక్ మీద లేప్స్ ఆర్ మాల్ ప్రాక్టీస్ ప్రూవ్ అయితే, సో ఫస్ట్ అఫెన్స్ మినిమం 20,000 పెనాల్టీ, సెకండ్ అఫెన్స్ 50,000, సెకండ్ అఫెన్స్ 5,000, అలాగే సబ్సీక్వెంట్ అఫెన్సెస్ అయితే ఎంగేజ్మెంట్ టర్మినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫైనల్గా మనకి కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి మనకి 30 June 2026 వరకు మాత్రమే ఉంటుంది అనమాట. ఎంగేజ్మెంట్ కమెన్స్మెంట్ డేట్ నుంచి ఈ పీరియడ్ వ్యాలిడ్గా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో MTS సహాయక్ స్కీమ్ కంటిన్యూ అయితే గిట, అలాగే హెడ్ క్వార్టర్స్ రైల్వే బోర్డ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఎంగేజ్మెంట్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అయ్యే పాసిబిలిటీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. కానీ ప్రజెంట్ నోటిఫికేషన్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి 30 June 2027 వరకు మాత్రమే. ఓకే, సో మనకి ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ స్టేషన్ అప్లైడ్ ఫర్ చూసుకునే, అలాగే నేమ్ అండ్ అడ్రస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ID, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్ డ్యూరింగ్ రిటైర్మెంట్. ఓకే, ఇది ఓన్లీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో అందులో 2 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాత్రమే ఫస్ట్ వచ్చేసి. ఆ సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండర్ పబ్లిక్ కేటగిరీ వాళ్ళకి అనమాట. నేమ్ ఆఫ్ ద అప్లైడ్ నేమ్ ఆఫ్ ద స్టేషన్, అలాగే అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, SS సర్టిఫికేట్ అండ్ ఏజ్, అటెస్టెడ్ కాపీ ఆఫ్ SSC సర్టిఫికేట్. సో ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఓకే, అండ్ రిటైర్డ్ రైల్వేస్ ఎంప్లాయీస్ ఫ్రెండ్స్, ఈ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి సెపరేట్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. రైల్వేలో ఆల్ డిపార్ట్మెంట్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్లై చేయొచ్చు అనమాట. మినిమం 10th class ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. రిటైర్మెంట్ నార్మల్ సబ్ యాన్యుయేషన్ ఆర్ వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా అయి ఉండాలన్నమాట. ఓకే, సో ఇంపార్టెంట్ వర్క్ కండిషన్ ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సహాయక్కి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే ప్యాసింజర్స్తో పొలైట్గా కమ్యూనికేట్ చేయాలి, సఫిషియంట్ స్మాల్ చేంజ్ మెయింటైన్ చేయాలి, అలాగే లాంగ్ అండ్ షార్ట్ డిస్టెన్స్ టికెట్స్ ఇష్యూ చేయాలి. ఓకే, అగ్రిమెంట్ ఉందన్నట్టు ఇందులో. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రైల్వే అడ్మినిస్ట్రేషన్తో అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. అగ్రిమెంట్లో
ఎంయూటీఎస్ సహాయక్ ఎంగేజ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్కార్పొరేట్ చేస్తారనమాట. ఎల్ఓఏ వచ్చిన తర్వాత స్టెపులేటెడ్ పీరియడ్లో సెక్యూరిటీ డిపాజిట్ సబ్మిట్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, అగ్రిమెంట్ పీరియడ్ వచ్చేసి నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకి 36/2027 వరకు ఉంటుందన్నమాట. ఎక్స్టెండ్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకోటి వే టు సబ్మిట్ అప్లికేషన్ ఆన్లైన్ కాదు ఫ్రెండ్స్, సెలెక్టెడ్ సీల్డ్ అప్లికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో సబ్మిట్ చేయాలన్నమాట. అప్లికేషన్ని టెండర్ హాల్, హైదరాబాద్ డివిజన్ కాంపౌండ్, సికింద్రాబాద్, అనురాగ్ క్రెంచ్ పక్కన ఉన్న టెండర్ హాల్లో కెప్ టెండర్ బాక్స్లో డ్రాప్ చేయాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్, అప్లికేషన్ ప్రిస్క్రైబ్డ్ స్టేషన్ అండ్ షెడ్యూల్డ్ డేట్కి మాత్రమే సబ్మిట్ చేయాలన్నమాట. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ నామినేటెడ్ డేట్ అండ్ టైం సబ్మిట్ చేసిన అప్లికేషన్ సమ్మర్లీ రిజెక్ట్ చేస్తారనమాట. అండ్ అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం క్యాండిడేట్ సౌత్ సెంట్రల్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్ని రిఫర్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఎంయూటీఎస్ సహాయక్ ఎంగేజ్మెంట్ 2026కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి రైల్వే స్టేషన్ టికెటింగ్ రిలేటెడ్ కాంట్రాక్చువల్ ఆపర్చునిటీ కోసం ఈ నోటిఫికేషన్ యూస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. కానీ వన్స్ అగైన్ రిమెంబర్, పర్మనెంట్ రైల్వే జాబ్ అయితే కాదు, కాంట్రాక్చువల్ ఎంయూటీఎస్ సహాయక్ ఎంగేజ్మెంట్ అనమాట. ఓకే, సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు అంటే షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నోటిఫికేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్లో